సెప్టెంబర్ 7 దేవుని వాగ్దానం. యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చు. కీర్తన 103:6. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుని అత్యున్నత కృప వలన మన జీవితాలు ఆశీర్వాదకరంగా క్షేమంగా ఉండడానికి ప్రభు చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. చాలాసార్లు మనము చేసే పనిలో న్యాయం ఉన్నప్పుడు, నీతిగా మనం జీవిస్తున్నప్పుడు మనకి అనుకోని సంఘటనలు తారసపడుతూ ఉంటాయి. అరే, నేను ఈ పని చేయకుండానే నా మీద ఈ నెపం వేశారు, నేను ఎంత న్యాయంగా జీవించినా నన్ను ఇంతగా కృంగదీసేటువంటి ఈ అవమాన భారాన్ని నేను భరించలేకపోతున్నాను అని నువ్వు ఒకవేళ బాధపడుతున్న సందర్భం నీ జీవితంలో ఉంటే నువ్వు ఏమాత్రం బాధపడవద్దు, దిగులు చెందొద్దు, నిరుత్సాహము అసలే వద్దు. ఎందుకనంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త నేడు నిన్ను ప్రేమించి నీకు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారందరికీ ప్రభు త్వరలో న్యాయం తీర్చబోతా ఉన్నాడు. నీవు ఖచ్చితంగా దేవుని న్యాయపీఠం ఎదుట ఆశీర్వాదకరమైన వానిగా ఉండబోతా ఉన్నావు. దేవుని వాగ్దానము నిరర్థకము కానేరదు. ఆయన వాగ్దానము మనలను ఎప్పుడూ బలపరిచేదిగా, దృఢపరిచేదిగా, ముందుకు నడిపించేదిగా ఉంటుంది. నువ్వు నీతిగా జీవించినట్లయితే నీవు ఏమాత్రం దిగులు చెందొద్దు. ప్రభు నిన్ను ఉన్నత స్థాయిలోనికి త్వరలోనే నడిపించబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో సమయం గడుపు. దేవునిలో ఉన్న దానియేలు, యోసేపు, దావీదు, అనేక మంది భక్తుల జీవితాలు మీరు చూస్తే ఎన్ని అవమానాలు కలిగినా వారు నీతిగా జీవించారు గనుకనే చివరకు అవమానపరచబడిన వారు తీవ్రమైన శిక్షకు పాత్రులుగా మిగిలిపోయారే కానీ అవమానపరచబడ్డ వీరు వీరి స్థితి ఎంత గొప్పగా దేవుడు ఉంచాడో మనము స్పష్టంగా చూడగలం. నిన్ను దేవుడు అలాగనే ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అతి కృప, న్యాయము మీకు జరుగునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, న్యాయం కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు న్యాయము జరిగించండి. అన్యాయము ఏలుబడి చేస్తున్న ఈ ప్రపంచంలో న్యాయమే సిద్ధించుగాక. నీ బిడ్డల ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీవు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. నేడు ప్రభువా, తమ ప్రియులు కోల్పోయి ఎవరైతే ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారికి నీ గొప్ప ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించుగాక. ఆమేన్.